మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి 3 లైన్ పోయిటరీ. ఈరోజు మీకోసం మరో పోయమును పరిచయం చేస్తాను. పూలతో దోస్తీ కట్టాక నెత్తికెక్కింది దారం. ఐ రిపీట్, పూలతో దోస్తీ కట్టాక నెత్తికెక్కింది దారం. ఇదండి పోయం. చిన్న విరుపు. ఎంత అద్భుతంగా చెప్పాడండి కవి ఇందులో. పూలతో దోస్తీ కట్టాక, పూలతో దోస్తీ కట్టాక అంటే పూలతో దోస్తానం చేసింది, పూలతో స్నేహం కుదిరింది. అసలు పూలతో ఎవరికి స్నేహం కుదిరింది, ఏమిటా విశేషం అనేది మనకి 3వ లైన్ చదివిన తర్వాత కానీ అర్థమవదు. 3వ లైన్లో ఏమంటాడు కవి అంటే నెత్తికెక్కింది దారం అంటాడు. చూడండి, అంటే ఇంతకీ పూలతో దోస్తీ కట్టింది ఎవరంటే దారం అని అర్థమవుతుంది. ఇంకొక చమత్కారం ఏంటంటే 3వ లైన్లో నెత్తికెక్కింది దారం అంటాడు. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. పూలతో దోస్తీ కట్టాక, ఈ పూలతో 2వ లైన్లో దోస్తీ కట్టాక అనటంలో ఈ కట్టాక అనేటువంటి పదంలో కూడా మరో ధ్వని ఉందండి. పూలను మనం దారంతో కడతాం. ఏం కడతాం? మాల కడతాం. ఇప్పుడు అసలు విషయం ఇంకా మీకు అర్థమైందనుకుంటాను. అంటే దారానికి పూలతో దోస్తీ కుదిరాక, అంటే పూలతో దోస్తీ కట్టాక, అంటే దారాన్ని మనం ఏం చేస్తాం? మాల అల్లటానికి పూలతో కట్టేస్తాం. పూలను కట్టేస్తాం నిజానికి దారాన్ని, కానీ కవిత్వంగా చెప్పడం కోసం ఇట్లా కుదిరింది. పూలతో దోస్తీ కట్టాక అంటే దారం పూలతో దోస్తీ కుదిరాక అని అర్థం. దోస్తీ కట్టాక అనే పదం అంటే చూడండి, హైకూలో 3 లైన్ పోయిటరీలో ప్రతి పదం కూడా ఆచితూచి ఉపయోగిస్తే పోయిటరీలో ఉన్న డెన్సిటీ, అంటే ఇట్ విల్ గివ్ ద స్పేస్ ఫర్ ద మ్యాక్సిమం ఇంటర్ప్రిటేషన్స్ అండి. ఆ ఇంటర్ప్రిటేషన్స్ చేసుకోవడానికి కావాల్సిన స్పేస్ హైకూలో ఉండాలి. అది అక్కడ మనకు కవి యొక్క గొప్పతనం కనబడుతుంది. అనుభూతి గాఢత కూడా చదివిన పాఠకుడికి అందుతుంది. అందుకే మరి పూలతో దోస్తీ కట్టాక నెత్తికెక్కింది దారం అంటాడు. ఈ నెత్తికెక్కడంలో అంటే దారానికి గర్వం వచ్చేసింది అని మామూలు అర్థంలో అనుకోవచ్చు మనం. ఇంకొకటి ఫిజికల్గా కూడా నెత్తికెక్కింది దారం అంటే మరి మాల కట్టేసిన తర్వాత ఆ మాలను తల్లో పెట్టుకుంటారు కదా స్త్రీలు. నెత్తికెక్కడంలో ఇది కూడా 2వ ధ్వని అన్నమాట. గర్వం అనేది ఒకటి, తర్వాత మాలలిన తర్వాత ఆ మాలను నెత్తిలో పెట్టుకుంటారు కదా స్త్రీలు అనేది మరొక ధ్వని. ఇదండి పోయం. నచ్చింది కదా? లవ్ యూ ఆల్.